ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వైవాహిక బంధంలో ప్రేమ, అంకిత భావం వంటి భావాలు పెరుగుతాయి. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. బంధువులు మీ ఇంటికి వస్తారు. మీ పనిని పూర్తిగా సహోద్యోగుల చేతులు వదిలివేయవద్దు. మీరు న్యాయపరమైన వివాదాలను విజయం సాధించవచ్చు. ఒక వ్యాపార పర్యటన లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కొందరి విషయంలో ప్రేమ వివాహానికి దారితీయవచ్చు. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ సన్నిహిత్యం పెరుగుతుంది. అయితే చిన్న చిన్న విషయాలు మీ సంబంధాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈరోజు మీరు మీ ప్రేమ వ్యవహారాల్లో విచక్షణతో వ్యవహరించాలి. కుటుంబానికి సంబంధించిన ఒక సమస్య పరిష్కారం కావచ్చు. మీరు మీ ప్రియమైన వారితో సమయం గడుపుతారు. వ్యాపారవేత్తలు ఈరోజు ఎలాంటి పెద్ద లావాదేవీలకైనా దూరంగా ఉండాలి. కార్యాలయంలో జాగ్రత్తగా విచక్షణతో పనిచేయండి. ఎందుకంటే కొంతమంది సహోద్యోగులు మీ తప్పులను ఎత్తి చూపవచ్చు. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందైనా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు మంచి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వ్యాపారవేత్తలు కొత్త ప్రదేశంలో తమ వ్యాపారాన్ని స్థాపించడంలో విజయం సాధించవచ్చు. ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. ఒకరి కోరిక నెరవేరవచ్చు. అప్పుల నుండి బయటపడడానికి సహాయపడే డబ్బు వస్తుంది. ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈరోజు ఒక బంధువు ఆర్థిక సహాయం అడగవచ్చు. మీ తోబుట్టువులు ఆర్థిక సహాయం అందించవచ్చు. మీరు పాత లేదా చెల్లించాల్సిన బిల్లులు తీర్చగలుగుతారు. మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరగవచ్చు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. తులారాశి వారు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ప్రజలు మీ పట్ల ఆకర్షితులవుతారు. మీ ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టండి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఆర్థిక మరియు ఆరోగ్యపరంగా తులారాశి వారికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజుగా ఉంది. మీరు మీ ప్రేమ సంబంధాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు లేదా ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. వ్యాపారంలో లాభాలు వృద్ధి స్పష్టంగా కనిపిస్తాయి. ఏ కొత్త ఒప్పందంలోనూ ఒంటరిగా ప్రవేశించవద్దు. మీ జీవిత భాగస్వామి పట్ల ఒత్తిడి చేయకండి. ప్రయాణం వల్ల నీరసం మరియు నడుము నొప్పి కలగవచ్చు. తులారాశి వారు ఆర్థిక కారణాల వల్ల ప్రయాణం చేయవలసి రావచ్చు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్తున్న పని పూర్తయి మీకు ప్రయోజనం చేకూరుతుంది. శుభకార్యాల కోసం అలాగే తల్లిదండ్రులకు కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకరి ప్రభావానికి లోని ఆర్థికపరమైన రిస్కులు తీసుకోకుండా ఉండండి. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు కాబట్టి అవసరమైనంత మాత్రమే ఖర్చు చేసి పొదుపుపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. బద్ధకం మరియు అధిక పనిభారం కారణంగా మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. మీరు మీ పనిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయగలుగుతారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఆరోగ్యానికి హానికరమైన ఆహారాన్ని తినడం మానుకోండి. మీ ప్రయాణంలో అంతరాయం కలిగే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత దూరపు బంధువుల నుండి వార్తలు అందుకోవడం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు కొత్త పనిని ప్రారంభించడానికి కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. విదేశీ ప్రయాణానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారంలో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారు ఈరోజు లాభాలు పొందడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ అదృష్టం చాలా బలంగా ఉంటుంది. దీని ఫలితంగా నిపుణుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు మీ శుభకార్యాలను నిరంతరం ముందుకు తీసుకువెళ్తారు. ఇంట్లో ఏదైనా మతపరమైన పని కోసం ఒక చక్కని ప్రణాళిక రూపొందించబడుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విజయం సాధిస్తారు. మీ వృత్తిపరమైన ఫలితాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. దీనివల్ల మీ పుణ్య సంపాదన పెరుగుతుంది. నిలిచిపోయిన ప్రభుత్వం మరియు పరిపాలన పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు మీ కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఇది మీ విశ్వాసాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు అందవచ్చు. మీ కళా నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు మీ స్థానం పలుకుబడి పెరుగుతుంది. ఈ రోజుల్లో విద్యార్థులు కేవలం తమ చదువు మరియు వృత్తిపై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రత్యేకంగా సూచించబడింది. మీ ఖాళీ సమయాన్ని ఉత్పాదకంగా మరియు సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ముఖ్యం. ఈ రోజుల్లో మీరు వ్యాపార లేదా వ్యక్తిగత అవసరాల కోసం పాత మరియు నమ్మకమైన స్నేహితుల నుండి సులభంగా ఆర్థిక సహాయం పొందవచ్చు. మీరు ముందుగా వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు మీ కుటుంబం కోసం అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో ఏవైనా విభేదాలు తలెత్తినప్పుడు సంయమనం పాటించండి. మీరు మానసికంగా కొద్దిగా గందరగోళంగా భావించవచ్చు. దీనివల్ల
మీ తలలు స్వల్ప బరువుగా అనిపించవచ్చు. సాయంత్రం మీ పిల్లలతో సమయం గడపడం మనశ్శాంతిని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. సమతుల్యత సామరస్యాన్ని తీసుకురావడానికి ఈరోజు మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. మీ ఆలోచనలు భావాల మధ్య మంచి సమతుల్యతను కాపాడుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి, ఎందుకంటే మీరు ఉపయోగించే పదాల్లో సంయమనం మీ సంబంధాలను బలపరుస్తుంది. కొత్త సృజనాత్మకతను ఆలోచనలను స్వీకరించడానికి ఈరోజు సరైన సమయం. మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈ సంబంధాలు మీకు శాంతిని ఆనందాన్ని అందిస్తాయి. మీ వృత్తి జీవితంలో కూడా సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నా లేదా కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తున్నా ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి మరియు మీ బృంద సభ్యులతో కలిసికట్టుగా పనిచేయండి. ఈరోజు పురోగతి మరియు శ్రేయస్సుకు సంబంధించిన సానుకూల సంకేతాలు ఉన్నాయి. సంపద మరియు సౌకర్యాల పెరుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది. పలుకుబడి ఉన్న వ్యక్తులను కలవడం భవిష్యత్తుకు కొత్త మార్గాలను తెరుస్తుంది. మీ సానుకూల దృక్పథం ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు ఆస్తి కొనడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం ముఖ్యం. పనిలో మీ మాటలకు విలువ ఉంటుంది మరియు మీ ప్రయాణాల్లో మీరు విలువైన సమాచారాన్ని పొందవచ్చు. సెంటిమెంట్కు సంబంధించిన వస్తువులు, విలువైన పత్రాలు లేదా వ్యక్తిగతంగా ఎంతో ముఖ్యమైన వస్తువుల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం మంచిది. నిర్లక్ష్యం వల్ల చిన్న అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని ముఖ్యమైన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఆలోచించడం ద్వారా అనవసర ఆందోళన దూరం చేసుకోగలుగుతారు. కీలకమైన వ్యవహారాల్లో గోప్యతను పాటించడం ద్వారా మీరు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రణాళికలను అందరితో పంచుకోకుండా ముందుకు సాగడం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి సహకారం లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తే స్థిరమైన పురోగతి సాధించగలుగుతారు. అనుభవం ఆధారంగా తీసుకునే నిర్ణయాలు విజయానికి దారితీయవచ్చు. ప్రేమ మరియు కుటుంబ సంబంధాల్లో పరస్పర గౌరవం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చర్చల ద్వారా కొన్ని అపోహలు తొలగిపోతాయి. స్నేహితుల సహకారం వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పరంగా సాధారణ పరిస్థితులు కొనసాగిన విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ఏదైనా విషయం గురించి ఆలోచించడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీరు చదువులో విజయం సాధిస్తారు. రచన మరియు మేధోపరమైన కృషి ద్వారా మీ గౌరవం పెరుగుతుంది. మీరు పనిలో మీ పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. మీకు పదోన్నతికి అవకాశాలు లభిస్తాయి. మీ కృషి మరియు సానుకూల దృక్పథంతో మీరు కష్టమైన పరిస్థితులను అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరిద్దరు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక సంక్లిష్టమైన పాత సమస్య పరిష్కారమైనట్లు అనిపిస్తుంది. కుటుంబ బాధ్యతల నుండి కూడా మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టండి. దగ్గర బంధువుతో కుటుంబ కలయికలు ఉంటాయి. తల్లిదండ్రుల మద్దతుతో యువత నిర్ణయాలు తీసుకోవడం సులభతరం అవుతుంది. తొందరపాటు వల్ల పొరపాట్లు జరగవచ్చని గుర్తుంచుకోండి. ఓర్పు సంయమనం పాటించండి. కొన్ని కొత్త బాధ్యతలు మీపై ఉండవచ్చు. వాటిని నెరవేర్చడానికి చాలా కృషి అవసరం. మీ పిల్లల సమస్యలను పరిష్కరించడానికి కూడా కొంత సమయం కేటాయించండి. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఒక కస్టమర్ కారణంగా చిల్లర వ్యాపారాలు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మద్దతు మీ పనిపై దృష్టి పెట్టడానికి మీకు శక్తినిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కొన్నిసార్లు ఏదో ఒక విషయం వల్ల మీ మనసు కొంత కలత చెందవచ్చు. ఈరోజు మీకు చాలా సరదాగా గడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పని కంటే ప్రయాణాలతోనే ఎక్కువ బిజీగా ఉంటారు. మీరు శారీరకంగా అలసటగా నీరసంగా కూడా ఉంటారు. గతంలో చేసిన ఒక తప్పుకు మీ బాస్ చేత తిట్లు తినవచ్చు. కొత్త ఇల్లు కొనాలన్న మీ కల నెరవేరవచ్చు మరియు మీరు ఒక ఒప్పందాన్ని ఖరారు చేస్తారు. మీ పనులను చేసేటప్పుడు మీరు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఒక నిర్దిష్ట పని గురించి మీకు సందేహం ఉంటే దానిని కొనసాగించవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.